గనలేదే చోట గనులారా విటి వంటి కళలో ముచ్చటలాడి గనుకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను కలయిట్టి మాట బోధనే మేల్క గనలేదే చోట అన్నట్లుగా కృష్ణ ప్రభు ఇప్పుడు నలుమిము నేగని పుస్తకమును చేసింది. ఇప్పుడు సభా విజ్ఞాపనలో ఉండేటువంటి పద్యం అండి ఇది. నా సంగతే మీ సంగతే నేను తెలుసుకొని ఈ పుస్తకాన్ని రచించాను. మీరు ముదమున వినడం చనుటలు మీరు ఎంతో సంతోషముతో ఎంతో శ్రద్ధతో ఈ గ్రంథాన్ని వినండి అని చెప్పారు. అలాగే నేను ఈ గ్రంథాన్ని రచించేటప్పుడు నా సంగతి మీ సంగతి విచారించే కదా రచించాను. అలాగే మీరు కూడా మరి మేల్కొని నా సంగతి మీ సంగతి మీరు కూడా కని అప్పుడు ఈ గ్రంథాన్ని ఫస్ట్ నుంచి చివరి వరకు చదవండి, చదివి దాన్ని కూడా కనండి. అంటే ఇప్పుడు నన్ను నేదని పుస్తకములు దీన్ని మీరు ముదమున వినడం చనటం మిమ్మల్ని మేరలు కనుకొని వినిపించమంట కలయెత్తి మాట. ఆయన ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి బోధ అంతా మీరు ఎన్న బోధ అంతా కూడా కలలో ముచ్చట్లేను ఆయన అని చెప్పారు. అయితే ఇక్కడ ఎలాగా ఆత్మ సంగతే జగత్ సంగతి చెప్పారు. ఇప్పుడు బహురూపంగా ఉండేటువంటి ఇప్పుడు మనకి ఎలా కనబడుతుంది అంటే అనేకంగా కనబడుతుంది. అనేకంగా ఉండేటువంటి బహురూపంగా ఉండేటువంటి మేలుకోవాలా. అలాగే మళ్ళీ ఈ బహురూపంగా ఉండేటువంటి బహువచనం చెప్పారు, ఏకవచనం చెప్పారు ఈ పద్యంలో. కానీ బహురూపంగా ఉండేటువంటి దాని నుంచి మేలుకొని మళ్ళీ ఏకరూపానికి వచ్చి మళ్ళీ ఏకరూపంలో కూడా మేలుకోవాలి. అయితే మేలుకుంటే ఇది ఎలా లేదు అంటే లేకనే వచ్చినటువంటి ఏమిట అది లేనిది లేనట్లుగా విచారించుకోవాలంటే మనం గురువు దగ్గరికి వెళ్ళిపోయి బహురూపంగా ఉండి మేలుకోవాలా, మళ్ళీ ఏకరూపానికి వచ్చి మేలుకోవాలా. మేలుకున్న తర్వాత ఎలా అంటే మేలుకొని పుడి అన్నారు కృష్ణ ప్రభు. అంటే ఇప్పుడు నువ్వు మేలుకున్న తర్వాత ఇంకా అన్ని ఇంకొక వస్తుందా లేదు కాబట్టి మళ్ళీ ఏకరూపం అయినట్టు దాని నుంచి కూడా మేలుకుంటే లేని వాడివే కదా మేము అందు కాబట్టి కృష్ణ ప్రభు అలా చెప్తాడు. కాబట్టి మన అవధూత స్వాములు వారు ఏం చెప్తారంటే నాయన నీకు సందేహాలు వస్తానే ఉంటాయి. ఎట్లా అని నువ్వు తెలుసుకునేదాకా నువ్వు బహురూపం నుంచి మేలుకునేదాకా మళ్ళీ ఏకరూపానికి వచ్చి ఏకరూపాన్ని గురించి మేలుకునేదాకా నీకు సందేహాలు వస్తానే ఉంటాయి. అందుకు కాబట్టి ఆయన ఏమని చెప్పారంటే సందేహరహిత పరసు అందంబుగ బోధ మనసు కదిగేటట్లు పొందించి పూర్ణభావము జందించి శిష్యులకును చెప్పుచూనండు సద్గురువయ్యి ఒప్పుచూనండు ఎప్పుడు బోధ సేరుకాను వదలించి చెప్పాలు లేనట్టు దివ్య మార్గము చూపి చెప్పుచూనండు సద్గురువయ్యి ఒప్పుచూనండు. నాయన సద్గురు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా మరి ఇది ఒప్పుచూ ఉంటా. అలాగే ఉన్న సందేహ రహితపరసు నీకు ఎప్పుడు కూడా సందేహాలు వస్తాయి ఉంటాయి. నాయన ఎందుకు వస్తాయి అంటే బహురూపం నుంచి ఎక్కువాలి కదా, నేను ఒక్కడే ఉన్నానని ఏకరూపానికి వచ్చి ఆ అన్నిటిలో 84 జీవాసుల్లో ఉండే ఆత్మ ఒక్కటే. మళ్ళీ ఈ నేనున్నాను ఇది ఒక్కటే ఉన్నదే ఒకటిటువంటి వస్తువుని ఎలా అన్నారు సందేహం వస్తుంది కాబట్టి అక్కడ మేలుకాడు మీద సందేహాలు వస్తాయి కాబట్టి మరి మేలుకోవాలంటే ఎలాగా గురువు మేలక రావాలా. ఇప్పుడు నాలో ఉండేటువంటి గురువు మేలుకోవాలా. నాలో ఉన్న గురువు మేలుకున్నటువంటిది అయితే అంతా మేలుకునే ఉన్నది. ఎలాగా గురువు ఒక్కడే కాబట్టి మేలుకునే ఉంది. నేను ఇప్పుడు ఏం చేశాను అంటే బహురూపంగా ఉండేటువంటి దాని మీద భ్రాంతి పడ్డాను, మళ్ళీ ఏకరూపానికి వచ్చి కూడా నేనున్నానని భ్రాంతి పడ్డాను. అందుకు కాబట్టి బహురూపం నుంచి మేలుకుని ఆ ఒకటే అని ఏకరూపానికి వచ్చి అది ఒకటే అని అంతా ఒకటే ఉన్నది. గురుగీత కూడా చెప్పింది ఏమని చెప్పింది బ్రహ్మవంత్రి సులోకేశు కృష్ణస్వ వరామ్యం గురు బ్రహ్మ వినానాన్య సత్యం సత్యం వరానేనే అని.
అంటే ఇప్పుడు 3 లోకాల నందు గురుమూర్తి ఒక్కడే గాని అన్యంగా ఇంకో గుర్తు లేదు. ఇప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు అందరిలోనూ గురుస్వరూపం కనబడుతుంది. ఒక నమస్కారం చేసుకుని నాయనా మీ అందరిలోనూ గురుస్వరూపం కనబడుతుంది అంటే గురువు ఒక్కడే కాబట్టి అన్నిటిలోనూ గురుస్వరూపాన్ని గురించి మేలుకుంటే అయ్యో అంతా గురుస్వరూపమే అంటే చెప్పేవారు గురువే, వినేవారు గురువే అయ్యే ఉన్నారు కాబట్టి ఇక్కడ